చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూడ్డానికి బోలెడంత మంది పండితులు వచ్చారు. వస్తే ఆయన గడ్డిమాము దగ్గర కూర్చున్నారు. కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. అప్పటికి చంద్రమౌళీశ్వరారాధనంతా పూర్తి చేసి ఆయన గడ్డిమాము దగ్గర కూర్చునేటప్పటికి రాత్రి 10 అయింది. ఒకరి తర్వాత ఒకరు పండితులు మాట్లాడుతున్నారు. పీఠం శ్రీకార్యానికి ఒళ్ళు మండిపోతోంది. పెద్ద ఆయన అయిపోతున్నారు. లోకానికంతటికీ కావలసిన వ్యక్తి, మహానుభావుడు. తిన్నాడో తాగాడో ఎవరికి అక్కర్లేదు. ఓ గడ్డిమాము దగ్గర కూర్చుని ఈయన ఆపరు, వాళ్ళు చూస్తే మాట్లాడడం ఆపరు. 80 సంవత్సరాలు దాటిపోయిన వృద్ధు శరీరంలో ఇంత పరోపకారి కాదనలేరు. వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. 11 అయిపోయింది, 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. అందరితో మాట్లాడి ఎంత అయిందన్నారు. 3 అయిందన్నారు. అనుష్ఠానానికి వేళయింది, స్నానానికి ఎడతానన్నారు. అంటే అని లేచారు. వెక్కి వెక్కి ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది ఒక ఆడావిడ పిల్లని తీసుకుని. మళ్ళీ ఆగారు. 80 సంవత్సరాల వృద్ధుడండి మహానుభావుడు. ఏమమ్మా అన్నారు. అయా మీతో కష్టం చెప్పుకోవాలని 11 నుంచి నించున్నాను, మీరు పెద్దలతో మాట్లాడుతున్నారని ఆగాను. కడుపు మండిపోయింది శ్రీకార్యానికి. శ్రీకార్యం అంటే పీఠం మేనేజర్ గారు. ఆయన అన్నాడు, బుద్ధుందా లేదా? 80 ఏళ్ళు, కంటి మీద కునుకు లేదు. రాత్రంతా 3 అయింది, స్నానానికి వెళ్ళిపోతున్నారు. పోనీ ఆగుతారా? పడుకుంటారా? పడుకోరు. నువ్వో దానికి తయారయ్యావా అన్నారు. పరమాచార్య స్వామి వారు ఇలా తిరిగి ఆయన్ని ఏమో చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి నా గదిలోకి వెళ్ళి ఆ పుస్తకం ఒకటి ఉంది, అది ఇలా పట్టరా తొందరగా. ఆ పీఠం శ్రీకార్యం వెళ్ళిపోయాడు. ఆయనకి తెలుసు ఆ పుస్తకం వెదిగి పట్టరావడానికి 20 నిమిషాలు పడుతున్నాడు. ఈవిడితో మాట్లాడి ఈవిడ్ని సేద తీర్చి ఆ చంటి పిల్లని పంపించారు. పంపించి అడుగులేస్తున్నారు. ఆయన వచ్చారు. వచ్చి అక్కడుందన్నారు. ఏమిటంటే ఈ పుస్తకం అక్కడుంది, ఇదిగో పట్టుకొచ్చానన్నారు. ఎందుకు ఈ పుస్తకం అన్నారు. ఎందుకు ఏమిటి పట్టుకురావాలి నా వెనకాల? మరి ఎందుకు తెచ్చారన్నారు. అంటే ఆగన్నారు. ఏమయ్యా, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కష్టం ఉన్నవాడు చెప్పుకుంటాడు. నేను వాళ్ళ కళ్ళ ముందు నడిచే పరమేశ్వరుని నన్ను నమ్ముకుని వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి ఇంత దూరం వస్తారయ్యా. వినడానికి కూడా నాకు ఓపిక లేకపోతే ఎవరికి చెప్పుకుంటారయ్యా వాళ్ళ కష్టాన్ని? కాషాయం కట్టుకున్న నేను ఈ శరీరము గురించి భ్రాంతి విడిచిపెట్టి కదూ కాషాయం కట్టుకున్నాను. పోనీ గృహస్థ అయితే తన గురించి తాను చూసుకోవచ్చు. నేను కాషాయం కట్టుకున్నవాడిని శరీరం పడిపోయిందనుకో, పడిపోతే పడిపోని. నేను ఈ శరీరం కోసమా సన్యసించింది? ఏనాడు సన్యసించానో ఆనాడే దీని మీద భ్రాంతి వదిలేశాను. పోతే పోని, నా వలన ఒక్కరికి సేద తీరితే చాలదా? అందుకు మాట్లాడాను. అలా విసుక్కోకయ్యా అన్నారు. శ్రీకార్యానికి కన్నుల నీరు కాదు. అది పరమాచార్య స్వామి అంటే, అది ఆయన సన్యాసం అంటే, అది ఆయన జగద్గురుత్వం అంటే. నడిచిన దేవుడని పేరుగాంచారు. అందుకే మహాపురుషుడు. యదవసరే దత్తం. మనిషిని ఆదరించి పలకరించడం కన్నా లోకమునందు ఉపకారము వేరొకటి లేదు. అందుకే సనాతన ధర్మమునందు సమాజ సేవలో చాలా గొప్ప సేవ ఏది అని అడిగారు. ఒక్కటే, మీరు 10 మందికి పనికొచ్చే మంచి మాట చెప్పడం.